ఆ జిల్లాలో సీనియర్ నాయకులకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారా? ఎన్నికల్లో టికెట్లు అందరికంటే ముందు తమకే కన్ఫర్మ్ అవుతాయని అనుకుంటే ఇంకెవరికో ప్రకటిస్తున్నారా? పరిస్థితిని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారా? దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే జరుగుతున్న పరిణామాలు అర్థం కావడం లేదా? చంద్రబాబు వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? అసలు వారికి సీట్లు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ టికెట్ కేటాయింపుపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి మొదటికే మోసం తెచ్చేలా కనిపిస్తోందట. సీనియర్లకు టికెట్లు కేటాయించకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పోతుండడం కొందరికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పార్టీలో దశాబ్దాల తరబడి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పనిచేసిన వారిని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవిందు, గండి బాబ్జీ వంటి నాయకులకు టికెట్లు కేటాయించకపోవడం పట్ల గందరగోళం ఏర్పడింది. అనకాపల్లి ఎంపీ టికెట్ తన కుమారుడు విజయ్కి ఇవ్వాలంటున్న అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన కుమారుడికి మాత్రం టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో అయ్యన్న కూడా చంద్రబాబుపై అలకబూనినట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పటి వరకు టికెట్ కేటాయించలేదు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలని చంద్రబాబు కోరారు. కానీ చీపురుపల్లి వెళ్లబోనని గంటా స్పష్టం చేశారు. గంటా భీమిల నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్కడ సైలెంట్ గా పని చేసుకుంటున్నారట. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి సీటు ఆశించారు. ఆ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో బండారుకు నిరాశ తప్పలేదు. మరో నియోజకవర్గంలో అవకాశం ఇస్తారని భావించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆయన కూడా తీవ్ర మనస్తాపంతో ఇంటికే పరిమితమయ్యారు. బండారుకు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ఫలితం లేదు. బండారు భవిష్యత్ ఏంటన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు 4 ఏళ్లుగా పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయనకు గెలిచే అవకాశం ఉందని సర్వేలు కూడా వచ్చాయి. పొత్తులో భాగంగా సీట్ను జనసేనకు కేటాయించడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. జనసేన నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రచారం ప్రారంభించారు. పీలా గోవిందు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరినా ఫలితం లేకపోయింది. అనకాపల్లి ఎంపీ టికెట్ పైన తన పేరును పరిశీలించాలని కోరుతున్నారట. మాజీ మంత్రి బండారు సైతం అనకాపల్లి ఎంపీ సీటుపై మనసు పడ్డారు. ఈ సీటు కోసం కూడా పొత్తులో బీజేపీకి వెళుతుందని సమాచారం. మరో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత 2-3 ఏళ్లుగా తానే అభ్యర్థుల్ని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో గండి బాబ్జీకి గండిపడింది. వైసీపీ నుంచి జనసేనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్కు టికెట్ కేటాయించడంతో బాబ్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత కొంత శాంతించినా ఎన్నికల్లో సహకరిస్తారా అనే అనుమానాలు ఉన్నాయట. పొత్తులో చిత్తైన నాయకులంతా తీవ్ర మనోవేదనలో ఉన్నారు. పైకి నవ్వుతూ కనిపించినా తమ తలరాతలు మారిపోవడంతో భవిష్యత్ ఏంటో అర్థం కాక కలవరపడుతున్నారట.